హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శైలజాస్ రిలాక్స్. ఇంకా ఈరోజు అయితే మంగళవారం. ఇంకా డిన్నర్ అయిపోయింది. నైట్ వచ్చేసి డిన్నర్ అయిపోయింది. మా పిల్లలు అయితే పడుకున్నారు. మనకైతే శివరాత్రి వచ్చింది కదా, క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా సంక్రాంతి అప్పుడు కూడా పెద్దగా క్లీన్ అయితే చేయలేదు కదా. ఇంకా నేను టైలరింగ్ కాబట్టి ఇక టైలరింగ్ చేసేటోళ్ళకి ఎట్లుంటుంది, పండుగ అప్పుడే బిజీ. ఇంకా నాకు కింద స్టిచ్చింగ్ వర్క్ ఉందనేసి ఈరోజు మంగళవారం దులుపుడు అయితే స్టార్ట్ చేయదు కాబట్టి పేపర్స్ అవి ఏం చేయకుండా ఇంకా డబ్బాలు అయితే ఖాళీ అయిపోయినాయి. సంక్రాంతికి తెచ్చుకున్న ఇంట్లో సరుకులు అయితే ఇక మళ్ళీ ఇప్పుడైతే తెచ్చేసుకున్నాను. ఇంకా అన్ని ఖాళీ అయిపోయిన తర్వాతనే తెద్దాం, మళ్ళీ క్లీన్ చేసుకోవడం అనేది అయితే తెలియదు. అది పొద్దున్నే తెచ్చేసి పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడు నైట్ మొత్తం ఒకటే రోజు క్లీనింగ్ పెట్టేసుకున్నాంటే రేపు డే అంతా క్లీనింగ్కి అయిపోతుంది. ఇంకా మళ్ళీ అట్లాంటప్పుడు ఏమవుతుంది, నాకు షర్ట్స్ కుట్టడానికి లేట్ అయిపోతుంది కదా. అందుకే నేనైతే కొంచెం కొంచెం చేసేస్తాను. మనకి ఇంకా ఫ్రైడే రోజు ఉంది కదా, మధ్యలో ఇంకా 2 days అయితే టైం ఉంది కదా. ఇంకా అందుకని రేపు అయితే ఇక డబ్బాలు అయితే తీసి క్లీన్ చేసేసుకుని మంచిగా ఫ్యాన్ కింద పెడితే ఆడిపోతే ఇంకా మనం ఇవన్నీ తోమిన తర్వాత అయితే క్లాత్ పెట్టి పూర్తి చేసుకోలేము అనుకో, అలాగే మచ్చలు ఉండిపోతాయి కదా. అందుకే ఒక 10 minutes కాదనుకొని అయితే పూర్తి చేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటా. ఇంకా రేపు అయితే మొత్తం దులపడం అయితే స్టార్ట్ చేసేస్తాం ఫ్రెండ్స్. అయితే ఇక మొత్తం నైట్ అయితే ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్నారు. ఉదయం అయితే మొత్తం దులిపేసేసిన. ఇంకా బయట దులిపి లోడ్ చేసుకున్నాం. బయట అయితే దులుపుతున్నాం ఇప్పుడు. ఇంకా ఇల్లు దులిపేసుకొని బయట అయితే ఊడ్చుకొని వచ్చేసి ఇంకా మొహం కడుక్కొని ఇంకా టీ అయితే పెట్టేసిన. అయితే ఈ వీడియోలో నేను మొత్తం క్లీనింగ్ వర్క్ చేసినప్పుడు మొత్తం టైం స్పెండ్ చేయకుండా ఒక 2 days ముందే ఎలా చేసుకుంటా అనేది అయితే వీడియోలో షేర్ చేస్తున్నా. మన స్టిచ్చింగ్ వర్క్ డిస్టర్బెన్స్ కాకుండా, ఇంట్లో వర్క్ డిస్టర్బెన్స్ కాకుండా ఇంకా టీ మరిగే లోపు ఇల్లు అయితే తుడుచుకొని వచ్చేద్దాం. ఇంకా ఇప్పుడు పూజ కూడా అయితే ఏం డిస్టర్బెన్స్ కాదు. ఇంకా పైన జాలలు అన్నీ అయిపోయినాయి కదా. ఇంకా ఇప్పుడైతే మా సార్ వచ్చి అయితే ఫ్రెష్ అయ్యి పూజ చేసేస్తాడు. నేనైతే ఈ రోజు ఇంకా ఫ్రెష్ అవ్వట్లేదు. ఇంకొంచెం నాకు పనులు ఉన్నాయి. ఇంకా పిల్లల్ని పంపించేసినాక ఇంకొంచెం క్లీనింగ్ వర్క్ ఉందని ఈ రోజు అయితే ఫ్రెష్ అవ్వకుండానే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా ఈ ముఖ్యమైన పనులు చేసేస్తే ఇంకా తను పూజ చేసేసి వెళ్ళిపోతాడు కదా. సూర్యుడు ఇప్పుడైతే వచ్చాడు. బయట కొంచెం చల్లగా ఉంది కానీ లోపల అయితే ఇంత వేడైతుంది అసలు. వేసుకున్నప్పుడే ఇందులో అయితే సామాన్ పోసి పెట్టేసుకున్నా. ఇది ఇప్పుడు దులిపేటప్పుడు షెల్ఫ్లు అయితే చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు పైన పెట్టేసుకుంటాను. ఇంకా ఇవి అయితే క్లీన్ చేయలేదు. ఎందుకంటే ఇవి మొన్న అయిపోతుంటేనే క్లీన్ చేసేసిన. అందుకే స్టీల్వి మాత్రమే క్లీన్ చేసేసుకున్నా. ఇంకా చూడండి, తోడ్చి అయితే జమాయిన్ చేసుకున్నా. ఇంకా జమాయిన్ చేసుకొని టీ అయితే పోసేసుకున్నాం. ఇంకా అలాగే రైస్ అయితే కడిగేసుకున్నా. ఈ రోజు అయితే మన దగ్గర టిఫిన్ వచ్చేసి అయితే నేను పొంగనాలు చేస్తున్నా. ఇంకా దాంట్లోకి అయితే క్యారెట్ తురుము, బీర్నీస్ అయితే సన్నగా తరిగేసుకున్నా. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇంకా ఈ పచ్చిమిర్చి అయితే ఇవి పచ్చిమిర్చి మన బజ్జి పచ్చిమిర్చి ఉంటాయి చూసిరా, మిర్చిలు చేస్తాం అవి. ఎందుకంటే మనం మామూలు మిరపకాయలు వేసినాం అనుకో పిల్లలు ఏరేయాల్సి వస్తుంది. ఇవైతే చప్పగా ఉంటాయని నేను ఇవి తెప్పించుకొని ఇవి కట్ చేసుకున్నా. టిఫిన్ వచ్చేసి అయితే పొంగనాలు వేస్తున్నా కదా. ఇవి మంచిగా ఒక 2 కట్టాలు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిరపకాయలు అయితే చాలా అంటే చాలా ఘాటుగా ఉన్నాయి అసలు. ఇంకా చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి, మినపప్పు, ఒక గుప్పెడు పల్లీలు, ఒక గుప్పెడు శనగపప్పు, ఇలా పప్పులన్నీ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది చట్నీకి. ఇంకా దీంట్లో కొత్తిమీర, పుదీనా అయితే ఏం వేయట్లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవడమే. చట్నీకి అయితే ఇలా దూరగా వేయించుకున్నాం. ఇంకా పక్కన అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాం.
ఇంకా పుదీనా రైస్ కి అయితే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం. అందుకే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా లంచ్ బాక్స్ లోకి. ఇంకా దీంట్లోకి అయితే 2 ఇలాచీలు, ఒక 1 స్పూన్ సాజీరా, చిన్న స్టార్ పువ్వు, ఒక 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇంకా అవన్నీ వేయింపి లోపు ఇక్కడైతే చల్లారిపోయింది కదా. ఇక రైస్ కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని ఇంకా పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇదంతా మిక్సీ పట్టేసుకుంటున్నాం. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మొత్తం ఇందులో వేసేసుకుంటాం. ఇది ఆల్రెడీ మనం నూనెలో వేయించుకున్నదే కదా, ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు పిల్లలకైతే ఎండాకాలం వచ్చేసింది కదా, మనం ఎంత ఫ్రై కూరలు చేసినా కానీ రైస్ కలిపి పెట్టేస్తే కొంచెం తినబుద్ధి కాదు హాఫ్ డేలు అయ్యే వరకు. అందుకే కొత్తిమీర రైస్, పుదీనా రైస్ ఇలాంటివి ఏమన్నా రైసులు చేసి పెట్టాలి, లేదంటే చపాతీలు చేసి పెట్టడం బెటర్. ఇంకా మంచిగా పుదీనాలో ఉడుకుతున్నప్పుడు ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో 1 సగం చొప్పున వేయాలి. నేనైతే 2 గ్లాసులు తీసుకున్నా కదా, దానికోసం 3 గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నా. రోజు ధనియాల పొడికి బదులుగా బాదుషా మసాలా అయితే వేస్తున్నా. ఒక 1 స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి ఇంక వేసుకొని కలిపేసుకొని నీళ్లు మరిగించుకోవాలి. ఇంకా నీళ్లు మరిగేలోపు చట్నీ వేసేసుకున్నాం. దీంట్లో కొన్ని పుట్నాలు కూడా వేసుకోవాలి. కొన్ని పుట్నాలు, ఇంకా కొద్దిగా పొంగనాలకు మీడియంలో ఉండాలి, అంత గట్టిగా అవసరం లేదు. ఇంకా చట్నీలో అయితే పోపు పెట్టేసుకున్నాము. పోపు పెట్టేసుకునే వరకు ఇంక అది వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. అన్ని పొద్దున అయితే ఇంత హడావిడి ఉంటుందో అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని కలిపేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక మా దగ్గర టమాటాలు వచ్చిన వాడు ఆపడు అసలు. ఇంకా పిల్లల లంచ్ బాక్సులు అయితే నైట్ ఇందులో క్లీన్ చేసి పెట్టేసుకుంటా కదా. ఇదిగోండి టిఫిన్ ప్లేట్లు, వాళ్ళకి వాటర్ గ్లాసెస్ అన్ని ఇక పని ఉన్నప్పుడు ఇలా ఇచ్చేస్తా పిల్లలకి. సన్నీ తీసుకుపోనా అవతలకి. మా సన్ని కొంచెం చాలా హెల్ప్ చేస్తాడు, కొంచెం కాదు. ఇంకా జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టేసుకున్నా. మా సన్నే కాదు మా బన్నీ కూడా హెల్ప్ చేస్తాడు. బన్నీ రానా నేను తీసుకుపోదు. ఇంకా దీంట్లో అయితే కొంచెం జీలకర్ర ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అన్ని ఒక గుప్పెడు వేసుకున్నా. ఇది దేనికి అంటే పొంగనాలకు లైట్ గా వేయించుకుంటున్నాను బీర్నీస్. ఎందుకంటే బీర్నీస్ కొంచెం పచ్చిగా ఉంటది కదా. బీర్నీస్, కరివేపాకు, ఈ మిర్చి ముక్కలు లైట్ గా ఈ బీర్నీస్ ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ తురుము, కొత్తిమీర, పుదీనా వేసి ఈ మనం ఎన్నైతే కూరగాయలు కోసుకున్నామో దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను పిండిలో వేసేసుకున్నా. ఇవి మనకు చప్పగా అనిపించకుండా కొద్దిగా లైట్ గా వేసుకోవాలి. కలర్ కోసం అనేసి ఒక 1 స్పూన్ పసుపు. ఈ పోపు దినుసులు ఇవన్నీ వేసుకోవడం వల్ల 2 విజిల్స్ వచ్చేసింది, బంద్ చేసిన. ఇంకా పిల్లలకైతే ఎండాకాలం కదా కంపల్సరీ పెరుగు వేసి చేస్తున్నాను. ఇంకా పెరుగులో సాల్ట్ వేసేసి ఇంకా వాళ్ళైతే కొత్తిమీర, పుదీనా వేస్తే తినరు. అందుకే ఇలా చేసేసి సపరేట్ బాక్స్ లో వేసిస్తే దాంట్లో వేసుకొని తినేస్తారు. ఇంకా ఇలా ఉంటది. అన్ని ఇక్కడైతే పెట్టేసుకుంటా. ఇంకా దేవుడి పాటలు పెట్టుకుంటూ ఇంకా ఇక్కడ ఈ పప్పులు ఇవన్నీ అయితే లైట్ గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇప్పుడు పిండి చేసేద్దాం. పిండి అయితే ఎండాకాలం కదా ఇంకా మంచిగా పొంగుతుంది. దీంట్లో నేను ఏం వేయలేదండి, అందుకే ఇక స్పెషల్ గా అయితే పిండి రుబ్బుకోవడం అయితే ఏం చూపించలేదు. కానీ రైస్ 3 గ్లాసుల రైస్ కి 1 గ్లాస్ మినపప్పు, 1/2 గ్లాస్ శనగపప్పు, కొంచెం మెంతులు, ఈ అటుకులు ఇవే కలిపి నిన్న ఉదయం నానబెట్టేసుకొని నైట్ అయితే రుబ్బేసుకుని ఇంక ఇప్పుడు ఎంత పిండి కావాలో అంత పిండి అయితే వేరే గిన్నెలో అయితే వేస్తున్నాను. ఈ పోపు దినుసులు ఇలా వేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి చట్నీ లేకున్నా కానీ తినేయొచ్చు.
కానీ మా ఇంట్లో తినరు, అందుకే నేనైతే చట్నీ చేసిన. ఈవినింగ్ టైంలో అయితే చట్నీ లేకుండా కూడా తినొచ్చు. ఇంకా అన్ని వేసేసుకొని కలిపేసుకోవడము. కొత్త పొంగనాల పీట అయితే తెప్పించుకున్నాను, మొన్న దోశల పెంక ఇది. ఈ మధ్య నాన్ స్టిక్ ప్యాన్ సరిగ్గా రాక పొంగనాలు వేయనే లేదు చాలా రోజుల నుంచి పిల్లలకి. ఇది కూడా పిండి ఈ విధంగా ఉండాలి. లైట్ గా ఆయిల్ వేసుకొని ఎప్పుడైనా లాస్ట్ లో వేసుకోవాలి, మిడిల్ లో వేసుకోవద్దు. మిడిల్ లో ఇవి తొందరగా కాగుతాయి కదా. ఎండాకాలం వచ్చేసిందంటే అసలు ఫుడ్ అనేది ఎక్కువ పోదు, లిక్విడ్ ఫుడ్డే తీసుకోవాలనిపిస్తుంది. మా ఇంట్లో అయితే మా పిల్లలు అయితే అసలు రైస్ అయితే అస్సలే తినరు ఈ ఎండాకాలంలో. హాల్లోకి వెళ్ళిపోతాయి కదా, ఇంకా వంట చేసుకుంటే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటా. ఇలాగే ఉంటది వంట పని. ఇక చపాతీలు జొన్న రొట్టె ఏదైనా చేస్తేనే ఇక స్టవ్ ఇవి అయితే ఖరాబ్ అయితే, లేకపోతే ఏం లేదు. చూసారు కదా ఇక్కడ ఎంత నీట్ గా ఉందో. ఇక హాల్లో అంతా ఉంటది అనమాట. ఇంకా ఈ నాన్ స్టిక్ లో అయితే తొందరగానే వేసి టైం అయిపోతుంది. ఈ రోజు వేసేటప్పుడేమో మిడిల్లో లాస్ట్ వేయాలి, మళ్ళీ తీసేటప్పుడు మళ్ళీ వేసేటప్పుడేమో ఫస్ట్ వేసేసేయాలి. ఇంకా ఇవైతే మా సార్కి ఇచ్చేస్తున్నా. ఫస్ట్ తను వెళ్తాడు కదా, లేట్ అవుతుంది. ఇంకా తననే పెట్టుకొని తినేసి కొంచెం టైం అవుతుంది. నేను ఇక్కడ వేసేస్తాను, ఇక పిల్లలకు కూడా వేసేస్తాను. మా బన్నీ అయితే ఏదో గులుగుతూనే ఉన్నాడు. వాడికి గులుగుడే గులుగుడు ఉంటుంది. పొద్దున్న లేచి వాడి పని వాడు చేసుకోవడానికి కూడా గులుగుతుంటాడు. కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే మంచిగా వేయిపోతాయి. మా బండిగా రెడీ అయిపోతే ఇక మా పక్కోడు వచ్చిండు, అది కూడా వచ్చిండు మా పొట్టోడు. ఉన్నాను, ఆడబెట్టు ఆడబెట్టు. పుల్ల అయితే బాగా ఇచ్చారు, ఈజీగా తీసేసుకోవచ్చు. నాన్నకి ఏమని హడావిడి ఉందనుకోండి. నేనైతే పొద్దున మా పిల్లలకు కూడా పని చెప్తాను. ఇంకా అన్ని అదే విధంగా అండి. ఇక మొత్తం చూయిస్తే కూడా మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. 2 విజిల్స్ అయినప్పుడు కొంచెం మారింది, మళ్ళీ చల్లారాలి కదా, అందుకనే నేనైతే ఇందులో వేస్తున్నా. బాక్సులలోనే పెట్టేస్తా. ఇంకా టైం లేనప్పుడు తొందరగా చల్లారాలి అంటే మాత్రం ఇట్లా పెట్టేసి చల్లార్చి పెట్టేస్తాం. కుక్కర్ లో వేస్తాం కదా, ఇలా వేసుకోవడమే బెటరు. ఎందుకంటే ఆ పుదీనా అనేది కొంచెం పైకి వచ్చేస్తుంది. ఇలా మిక్స్ చేసేస్తే మొత్తం కలిసిపోతుంది మంచిగా. పిండిలో ఇంత అయితే మిగిలింది కదా, ఇంకా ఇది కూడా అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నా. ఎండ కొంచెం ఎక్కువసేపు బయట ఉంటే పులిసిపోతుంది. ఇంకా నాకు కూడా అయితే వేసి పెట్టేసుకున్నా, ఎందుకంటే కిందికి వెళ్ళే వరకు ఉంది. ఇంకా మిగిలిన పిండిని ఇంకో గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇంకా మరీ ఎక్కువ నానబెట్టుకోలేని పిండి, ఎండకు బాగా ఎక్కువ పులిసిపోతుందని 2 days కి సరిపోయేంతనే పెట్టేసుకున్నా. మర్చిపోయి ఇవి తీయకుండానే అన్ని సింకులో వేసేసిన, అందుకే మళ్ళీ చేయితో అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లు అయితే రెడీ అయిపోయినాయి. బన్నీ అయితే ఇక తిని కూర్చున్నాడు, సన్ని తింటున్నాడు. ఇంకొక 10 minutes టైం ఉంటే వాళ్ళకి వెళ్ళడానికి అయితే. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా చాలా మళ్ళీ లెందీ అయిపోతుంది. ఇంకా నేనైతే క్లీనింగ్ వర్క్ ఒకే రోజు పెట్టుకోకుండా అయితే మీకుతో ఎలా షేర్ చేసిన చూసారు కదా. మళ్ళీ ఈ రోజు టైం ఉంటే ఆఫ్టర్నూన్ ఈ రోజు నుంచి కొంచెం రేపు కొంచెం ఇంకా 2 days టైం ఉంది కదా, అలా కొంచెం కొంచెం చేసుకుంటూ మెడిసిన్ వర్క్ చేసుకుంటూ ఏ పనికి ఇబ్బంది కాకుండా ఎలా చేస్తున్నా అనేసి అయితే మీతో షేర్ చేస్తున్నా. నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.